వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అడగడం కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే 4 కోట్ల మంది ప్రజలు చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మార్పు పేరుతో వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనడం కంటే ఏం జరుగుతుందో తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజమే, నేను చెప్పేవన్నీ కూడా అక్షరాల సత్యాలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు ఇక్కడ కనబడుతున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను చూస్తున్నారు కదా, దీంట్లో చెప్పిన ప్రతి అక్షరం కూడా నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన తీరును మీరందరూ చూశారు. మనం మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బలంగా ఉండాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క ఉనికిని కోల్పోకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఏం చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం అనట్లే, ఏదైనా ఒక పథకాన్ని ప్రజల్లోకి ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దాని యొక్క పూర్వాపరాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంటుంది. దాంట్లో భాగంగానే 6 గ్యారంటీలు అని చెప్పారు. ఆ 6 గ్యారంటీలలో జరుగుతున్న అబద్ధాలను అన్నింటినీ కూడా తెలంగాణ యావత్తు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది వైఆర్ టీవీ. దాంట్లో భాగంగా ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా నేలరాలిపోతున్నారు నా ఆటో డ్రైవర్లు అనేది కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మహాలక్ష్మి పథకానికి 6 గ్యారంటీలలో మొదటిదైన మహాలక్ష్మిలో దాంట్లో 2500 కానీ 500 గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రధానంగా కూడా చూపించారు. అయితే ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకు ఆ రాష్ట్ర పరిపాలన మీద గ్రిప్పు రాలేదనేది క్లారిటీ ఉంది. యావత్తు తెలంగాణ ప్రజలే కాదు, నిన్న అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఇది మీరందరూ కూడా చూశారు. సో ప్రభుత్వానికి కాస్త సమయాన్ని ఇద్దామనే ఉద్దేశంతో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏం చేసిందో అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అప్పుడే వాళ్ళ ముఖాలలో అహంకారపూరితమైన ధోరణి కొట్టొచ్చేటట్టులా చాలా క్లారిటీగా క్లియర్గా కనబడ్డ తెలంగాణ సమాజమా, మీరు ఏమైనా అనుకోండి, వాస్తవం మాత్రం ఇదే. మరి అలాంటప్పుడు 5 సంవత్సరాల పాటు పరిపాలన గురించి మనం పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న వ్యక్తి తన గతాన్ని తన భవిష్యత్తును వర్తమానాన్ని పూర్తి స్థాయిలో తను ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం. ఎస్, నిజమే. ఇష్టానుసారంగా మాట్లాడదామంటే కుదరదు. ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. దాంట్లో కొన్ని ఆర్టికల్లు, కొన్ని క్లాజులు, కొన్ని సబ్ క్లాజులు అన్నీ ఉన్నాయి. దాని పరిధిలో మాత్రమే మాట్లాడచ్చు. ఇది ప్రజాస్వామ్యమే, ప్రశ్నించే హక్కు ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ మాట్లాడే పదాలు తెలంగాణ యావత్తు సమాజం అంతా చూస్తున్నది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. పాపం దానికి సంబంధించి ఏమనుకున్నాడో మరి ఎట్లా అనుకున్నాడో తెలియదు. నిజానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏంది మార్పు పేరుతో వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పర్వాలేదు, అద్భుతంగా పరిపాలన చేస్తుంది అనుకునే సమయంలో అయ్యో మా వల్ల కాదేమో, మాలో ఏదైనా జరగవచ్చు అనే ఒక వాళ్ళలో వాళ్ళే మానసిక లోన్లీ ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడ్డది. ఎస్, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు. ఆ అసెంబ్లీ సమావేశాలను చూస్తే మీకు చాలా క్లారిటీగా కూడా అర్థమైపోతుంది. ఒక రాష్ట్ర పరిపాలన అంటే ఒక్క శాఖ కాదు కదా. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, గ్రామ స్థాయి నుండి అధికారి నుండి మొదలుకొని ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ వరకు కూడా అందరూ కూడా సమైక్యతో కలిసి కట్టుగా ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో పరిపాలనను ఏర్పరచుకుంటే అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఈ ప్రభుత్వానికి ఏం కనబడుతుందో తెలుసా? ప్లీజ్ వాచ్ ఇట్. మీ అందరికీ నేను చూపెడితే ఇప్పుడు ఏంటి అనేది ఒక్కసారి మీరు చూడాలి. ఈయన ఎవరండి? మీ అందరికీ తెలుసా? తెలియదో నాకు తెలియదు, కానీ నాకైతే తెలుసు, బాగా తెలుసు. ఈయన ఎవరో మీ అందరికీ తెలుసు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఈయనకు ఓటు వేసిన వాళ్ళకి తెలుసు, ఓటు వేయని వాళ్ళకి తెలుసు, అది వాళ్ళ ఇష్టం. ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు, అది ఈ దేశంలో ఉన్న హక్కు. సో నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట మాట్లాడారు. ఆ మాటను చూస్తే కాస్త ఆశ్చర్యం వేసింది నాకు. ఓహో
ఇలా కూడా ఉంటారా? ఎవరు ఈ గైడ్లైన్స్ ఇస్తున్నారు? ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారు? ఏం చేద్దాం అనుకున్నాడు ఈ రాష్ట్రాన్ని? ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయబోతున్నాడు? తనకు తానే ఒక పద్మవ్యూహంలో చిక్కిన అర్జునుడు అనుకుంటున్నాడు కానీ అభిమన్యుల్లా తాను మారిపోతున్నాడు అనే విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఇప్పటికీ కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అర్థం కాలే. దాన్ని లోతుగా ప్రతి విషయాన్ని కూడా తవ్వి 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 తీస్తే ఒక విషయం వచ్చింది. ఇక ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఏం చేస్తా అన్నాడు? బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. ఎక్కడ చేస్తా అన్నాడు? తెలంగాణలో చేస్తా అన్నాడు. ఎట్లా చేస్తా అన్నాడు అంటే మీకు ఉదాహరణకు కొన్ని ఫోటోలు చూపెడతా, మీరు దాన్ని చూసి ఏమంటారు అనేది ఇక తెలంగాణ ప్రజల ఇష్టం. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడేది కానీ ఏదైనా కానీ ఈ తెలంగాణ బిడ్డలందరికీ తెలవాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అన్నాడు. ఎందుకు లేకుండా చేస్తా అన్నాడు అనేది ఒకసారి చూపెడతా. కనబడ్డదా ఇక్కడ? మీరందరూ చూడాలి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ లోగోల్లో ఉన్న కాకతీయ తోరణం చార్మినార్ తీసేస్తాడంట. ఇది మీ అందరికీ తెలుసు. ఓరుగల్లులో ప్రతి ఒక్కరిది ఇది కాకతీయుల కళా తోరణం, దీంట్లో చార్మినార్. ఇక మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి లోగో ఉన్నది ఏం కథ అనేది చూసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వ లోగోలో ఉన్న కాకతీయ తోరణం మరి కాకతీయుల కాలంలోనే కదా ఈరోజు ప్రస్తుతం మనం ములుగు జిల్లాలో మేడారంలో సమ్మక్క సార్లమ్మ జాతర జరుపుకుంటున్నది. ఏ రాజుల పరిపాలన, ఎప్పుడు, ఎందుకు అనేది తెలుసా? తెలియదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాపం చరిత్ర తెలియదండి. అమాయకుడు అనుకోవాలనో లేకపోతే అన్నీ తెలిసిన అజ్ఞాని అనుకోవాలనో ఏమనుకోవాలనో నాకైతే తెలియదు. కానీ నేను ఈ విషయాన్ని మేము ముందు పెడుతున్నా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఏంది 3 సింహాలకు సంబంధించిన ఒక చిహ్నం కాకతీయ కళాతోరణం, దాంట్లో చార్మినార్. ఏం చేస్తా అన్నాడు? తెలంగాణ ప్రభుత్వ లోగోలో ఉన్న కాకతీయ తోరణం చార్మినార్ తీసేస్తాడంట. మరి ఏం చేద్దాం? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకునే నిర్ణయం మీరు ఒక్కరే తీసుకుంటున్నారా లేక మీ చుట్టూ ఉండే సలహాదారులు ఇస్తున్నారా? ఒకప్పుడు ఇదే సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదంటూ మీరు కోర్టు మెట్లెక్కిన దాఖలాలు మర్చిపోయారేమో. నాకు చాలా క్లారిటీగా గుర్తుంది. ఈ తెలంగాణ సమాజం కూడా చెప్తుంది. ఈరోజు మళ్ళీ అదే సలహాదారులను, మళ్ళీ అది మీకు గతంలో ఎవరెవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను కూడా తీసుకొచ్చుకున్నారు. ఇక దాంతోపాటు టీఎస్పీఎస్సీకి సంబంధించిన సభ్యుడు ఆంధ్రప్రదేశే. ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన విద్యుత్ రంగ సంస్థలలో పదోన్నతులు పొందింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఆఖరికి నా తెలంగాణకు సంబంధించిన లోగోలో కాకతీయుల కళాతోరణం తీసేస్తా, చార్మినార్ తీసేస్తా అనడానికి ఏ హక్కు ఉన్నది అనేది ఒకసారి ఆలోచించుకో. ముఖ్యమంత్రి వర్యులు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి కాదు సలహా ఇస్తున్నా. మీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పరిపాలన ఉండాలన్నా, మంచి పరిపాలన చేయాలన్నా ఈ తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే అంశం ఏదైనా ఉంటే అది ఆలోచింపజేసే విషయంలా ఉండాలి, కానీ అనాలోచితమైన నిర్ణయంలా ఉండకూడదు. ఇక్కడ కేసీఆర్ యొక్క ఇంటి గోడకు సంబంధించిన దర్వాజలో లేకపోతే వాళ్ళ ఇల్లు లేదు. కాకతీయులు ఏలిన ఓరుగల్లు సామ్రాజ్యానికి సంబంధించిన కళాతోరణం ఉన్నది. గుర్తుందా? ఇదే రామప్ప సంబంధించి తెలుసా దాని చరిత్ర? ఈ ప్రపంచ పటంలో ఏం అవార్డు వచ్చిందో తెలుసా? యునెస్కోలో దాని గుర్తింపు వచ్చింది తెలుసా? మరి అక్కడికి వెళ్ళినా ఇదే తోరణం ఉంటుంది కాదే. ఇక చార్మినార్ అంటే నీకు చరిత్ర తెలియంది ఏమున్నది? ఇంకేమన్నా చెప్పాలనా? రేవంత్ రెడ్డి గారట ఈ లోగోను తీసేస్తాడట. ఇక దాన్ని మీరే ఆలోచన. ఇక ఇంకొక వైపు అందరూ ఎట్లా అంటే అబ్బబ్బబ్బా సోషల్ మీడియాలో పాపం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా, చాలామంది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు మంచోళ్ళు, వాళ్లకు సెల్యూట్. మీరు ఎప్పుడూ కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే జెండాలు మోస్తారు, బ్యానర్లు కడతారు, ధర్నాలు చేస్తారు, రాస్తోరోకో చేస్తారు. వాళ్ళ చేతిలో ఉన్న 10 రూపాయలది ఓ సమోసా తింటారు, ఒక ఛాయ్ తాగుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు టిఫిన్, లంచ్, డిన్నర్ లేకున్నా పర్వాలేదు, వాళ్ళకు ప్రభుత్వం వస్తే చాలు అనుకునే కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, జాతీయ పార్టీలు చెప్పే 3 పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలలో ఈ కార్యకర్తలు ఉంటారు. వీళ్ళు నిజమైన కార్యకర్తలు.
పాపం ఏంది అంటే వలస వచ్చిన కార్యకర్తలు ఉంటున్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుడు ఒకటే తెలుసు వాళ్ళకు. వాస్తవం ఏంది అనేది రియాలిటీకి రాలు. ఏంది అంటే భజన. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ దేవుడు అనేటోళ్ళు ఒక రకంగా, లేదు కేసీఆర్ దయ్యం అని విపక్షాలు. అంటే రెండు సోషల్ మీడియా, ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ కాంగ్రెస్ కానీ. రియాలిటీ ఏంది అనేది తెలియదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉద్యమాన్ని చేసిండు, 2014 వరకు కూడా విపక్షంలో ఉన్నాడు. అనేక రకాల కేసులు, ధర్నాలు, రాస్తోరోకలు దినదిన గండంగా గడిచి ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు. ఆయన కష్టం మాత్రం ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. ఇవాళ కూడా అదే జరుగుతున్నాయి. చాలా బాధ అనిపించింది నాకు. ఇగో మరోవైపు పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, కాకతీయుల కళాప్రభ కాంతిరేఖ రామప్ప. ఇది మీరు విన్నరా? తెలవాలి మీ అందరి. గోలుకొండ నభాబుల గొప్ప వెలుగే చార్మినారు అనే లిరిక్స్ ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం అంటుండు. ఇక నేనేం చెప్పాలి? పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, ఈ పాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు. కాకతీయ కళాప్రభ కాంతిరేఖ రామప్ప. ఇక్కడ ఏమొచ్చింది? ఇగో ఇది గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అనే లిరిక్లు ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం అంటాడు అనేది ఇది కూడా చర్చనీయాంశంగా మారిపోయినది. ఎస్, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని చెప్పిండు. ఇది ఒక్కసారి మీరు కూడా ఆలోచించి, చాలామంది ఏంది హోటళ్లలో లేకపోతే ఎక్కడన్నా కూకుంటే అందశ్రీ చేత పాట పాడిచ్చి ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టుకొని వావ్ వావ్, దాని అర్థాలు పరమార్థాలు ఏం తెలియదు. ఎందుకంటే మనం తెలుగు చదువుకోవాలి, మనకి ఇంగ్లీష్ వస్తుంది, ఇతర దేశాలకు పోతాం, ఇక్కడికి వస్తాం, రాజకీయాలు చేయాలి, గంతే. ఇది వాస్తవం. అంతకుమించి మనకేం తెలుస్తుంది? ఏమీ తెలియదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ లోగోలో కాకతీయ కళాతోరణం తీసేసే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఓటు వేసి మీరు గెలిపించుకున్న మీ నేతనే వారికి నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చా? వారి ఇష్టమా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలను. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత సలహా కింద, విజ్ఞప్తి కింద పెడుతున్నా. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అని వాళ్ళ ముందు పెద్ద డిమాండ్నే పెడుతున్నా. రైట్, ఇది ఒక అంశం. ఇక దీనితో పాటుగా అయిపోయింది కదా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్రానికి సంబంధించిన లోగో ఎట్లుండాలి, రాష్ట్ర గీతం ఎట్లుండాలి అనే అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి చేసినట్టు. దాంట్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే అట్లా చేసిరు. ఇక అర్థమైంది కదా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. మరి బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే, చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రజలారా, భారత రాష్ట్ర సమితి అనే పార్టీ లేకపోతే, నాటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లేకపోతే ఈయన ఎక్కడుండే? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడుండు? టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే, నేను 2014 ముందు చరిత్ర చెప్తున్నా, ఈ మనిషి ఎక్కడుండు? కనీసం తెలంగాణ ప్రజలకు తెలుసా? లేదు. ఈయన ఎక్కడుండు రాజకీయాలలో? ఏ పార్టీ నుండి వచ్చిండు? ఏ పార్టీలో జడ్పీటీసీ అయిండు? ఎక్కడి నుండి తన ప్రస్థానం మొదలైంది? అంటే అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెడతా. ఇవాళ నాకు పదవులు కావాలి, ఇవాళ నాకు పరిపాలనా వ్యవస్థ కావాలి, ఈరోజు కేవలం నా స్వార్థం మాత్రమే కావాలి అంటే 2001 నుండి 2014 వరకు ఉద్యమం చేసిన పార్టీ అవసరం లేదు మనకు. ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అవసరం లేదు మనకు. ఆఖరికి ఆ పార్టీ నుండి ఎన్నికైనా, ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాం, అదే పార్టీ మనకు అన్నం పెట్టింది అనేది అవసరం లేదు మనకు. మనకేం కావాలి? స్వార్థపూరితమైన రాజకీయాలు, స్వార్థపూరిత అంటే తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునేవాడు, తన యొక్క స్వార్థాన్ని మాత్రమే చూసుకునే వ్యక్తి అన్నట్టు. నాకు ఒక ఉదాహరణ కూడా గుర్తొచ్చింది, మీకు చెప్పాలనుకున్నా. తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించాలి. ఇది ఏంది అంటే, ఒకటి గత చరిత్ర నేను ఒకసారి చెప్తా. ఏంది అంటే, అతిదహనం వల్ల బలైన వాడు బలి చక్రవర్తి. మీ అందరికీ తెలుసు, అతి దహనాలు చేసి బలైన వ్యక్తి బలి చక్రవర్తి. అతి లోభం వలన పాడైన వాడు దుర్యోధనుడు. అతి కోపం వలన పాడైన వాడు విశ్వామిత్రుడు. అతి కామం వల్ల పాడైన వాడు రావణాసురుడు. ఇక అతి ఆశ వల్ల పాడవుతున్నాడు మానవుడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పినా అంటే, ఒకసారి ఇలాంటి ఆలోచనలు లేకుంటూ ఉండాలి. భవిష్యత్తు ఇట్లనే ఉంటుంది. గతంలో దేవతల కాలంలో చరిత్రలలో ఇగో ఇదే జరిగింది. అతి దానం వల్ల బలైన వాడు బలి చక్రవర్తి, అందరికీ తెలిసిన విషయం. అతి లోభం వల్ల పాడైన వాడు దుర్యోధనుడు. అతి కోపం వలన పాడైన వాడు విశ్వామిత్రుడు. అతి కామం వల్ల పాడైన వాడు రావణాసురుడు.
అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు. ఇప్పుడు ఇదే గుర్తు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే చరిత్రను విస్మరిస్తే పోయేది కాదు. చరిత్ర అనేది ఎప్పటికీ ఉంటుంది. అలాంటి చరిత్రలో కేవలం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం అనుకునేది అది సాధ్యం కాదు. ఏ పార్టీని ఎవరు తీసేయలేరు. ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకో వ్యక్తి రావచ్చు, రేపు ఇంకో వ్యక్తి రావచ్చు. కాంగ్రెస్ పార్టీ తన మనుగడ కొనసాగిస్తూనే ఉంటుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ తన మనుగడ కొనసాగిస్తుంది. ఆఖరికి భారతీయ జనతా పార్టీ తన మనుగడ కొనసాగిస్తూనే ఉంటుంది. ఏంది అంటే ఏ పార్టీ ఆ పార్టీకి ఉంటూనే ఉంటుంది. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ, చార్మినార్ కాకతీయ తోరణం రాచరికపు పోకడలు, తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుందా, కిరీటం పెట్టుకుందా. అవునా, రేవంత్ రెడ్డి గారు బహుశా గుర్తుండాలి, మన కుటుంబాలలో ఏదైనా వివాహం జరిగితే ఖచ్చితంగా కూడా ఉన్న వాళ్ళేమో పెట్టుకుంటారు, లేని వాళ్ళేమో పెట్టుకోరు, బంగారు ఆభరణాలకు సంబంధించి. మరి అది రాచరికపు పోకడవుతుందా ఒకసారి చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, పూర్వానికి సంబంధించి అది దేనికి గుర్తుగా పెట్టిరో దానికి తెలియదా. మనకు చరిత్ర ఎందుకు తెలుసు, తెలియదు. అదే కథ జరుగుతున్నది. ఇక ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే. ఓ కొడుక సార్, మీరు ఉంటా అని చెప్పారు సార్, ఇంత అబద్ధం ఆడద్దు. భగవద్గీత లేకపోతే భారత రాజ్యాంగాన్ని తీసుకొస్తా, మీరు ప్రమాణం చేస్తారా అంటే నేను ఆ వీడియోను కూడా చూపెడతా. ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే. మరి ఎవరు ఉంటారు, దేనికోసం? మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్ద అక్షరాలతో పెట్టిరు కదా. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిరు కదా. మరి ఆ ప్రజావాణి దేనికోసం, ఎవరి కోసం? ఆ ప్రజావాణిలో ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం మీరు తీసుకుంటున్న అప్లికేషన్లలో ఈరోజు తెలంగాణలో 4 కోట్ల మందిలో ఎంతమంది ప్రజావాణి వద్దకు వచ్చారు, దాంట్లో ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, దాంట్లో మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఉంటా అని చెప్పలే, అయిపోయింది, ఒక అబద్ధం మొదలు. సరే, మీరు ఉంటా అని చెప్పలే, మీరు ఒప్పుకున్నారు, ఓకేనా. మరి ఎవరు ఉంటారు? అధికారులు. ఆ అధికారులు ప్రతి సోమవారం మంగళవారం, బహుశా మంగళవారం అనుకో, గ్రీన్వెల్స్ అనేది ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్లో. అప్పుడు ఆ కలెక్టర్ ఉన్నారు, దాంతోపాటు అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, అక్కడ చర్చ కొనసాగుతున్నది. మరి ఇక్కడ ఎందుకు పెట్టినట్టు ప్రజావాణి? కేవలం వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసమా? కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఆ దొరపోకట వేండు ప్రగతి భవన్ నుండి బయటికి రాలే, అందుకోసం ప్రజలు ఇక్కడికి రావడం కోసం పెట్టిన సందర్శనార్థం పెట్టిర్రా? దేనికోసం పెట్టిర్రు? ఈ ప్రజావాణి అనేది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి పెట్టులా మారిపోతుందని చెప్పినా అయింది. ఇది నాంది మాత్రమే. ఇది సీఎం నోట్ వచ్చింది కదా, ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే అనేది. తర్వాత నెక్స్ట్ చూడురి, ఏ సమస్యలు పరిష్కారం కాలేదని ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ చెవులలో మారుమోగాలనే రాష్ట్రగీతం, బీఆర్ఎస్ చెవులలో మారుమోగాలనే రాష్ట్రగీతం. ఏమున్నది? ఒకరేమో రాష్ట్రం కోసం పోరాటం చేస్తాం, ఇంకొకరేమో రాష్ట్రాన్ని విలీనం చేస్తాను. మీ ఇష్టం. ఇక 1200 మంది విద్యార్థులు, అమరవీరులు అవసరం లేదు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కలిసి రాష్ట్ర గీతం ఎట్లుండాలి, ఏం కథ అనేది అవసరం లేదు. బీఆర్ఎస్ దానికి చెవులలో మారుమోగాలనే రాష్ట్ర గీతం అంటే ఎంత వ్యక్తిగత కక్ష సాధింపు చర్య ఇది! ఎంత ఘోరమైందండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరే ఆలోచించండి. వ్యక్తిగత రాజకీయాలకు దిగుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో మీ పేరు నిలిచోవాలన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిండు, శబాష్ అనే పేరు చరిత్రలో నిలవాలన్నా మీరు మంచి పనులు చేయాలి. వ్యక్తిగత స్వార్థాలకు, వ్యక్తిగత కక్షలకు పోతే మిగిలేది ఏది ఉండదు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాకేం సంబంధం లేదు అంటే అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిన మొట్టమొదటిది అన్నట్టు. రైట్. ఇక దీంతో పాటుగా మీ అందరికీ తెలుసు, ఏమని చెప్పాలి, పివి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధాని మోదీకి ధన్యవాదాలు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోదీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓ రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పివి నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రధాని నరేంద్ర మోడీ పివికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. పివి నరసింహారావు కుటుంబానికి తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించిన పివి భారతరత్న ప్రకటనతో ఆనందంలో తెలుగు రాష్ట్రాలు. ప్రధాని మోదీతో పలువురు హర్షం. పివికి అంజలి ఘటిస్తున్న యావత్ భారతం. ఎంత చెప్పినా తక్కువే పివి నరసింహారావు గురించి. ఒకసారి ఇక్కడ చూద్దాం. తెలుగు ప్రజల ముద్దుగా పిలుచుకునే పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, వివాదరహితుడు, మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు. అంతటి మహనీయుడు పివికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ప్రశంసనీయం. నిజానికి పివికి 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చి ఉంటే ఇంకా సముచితంగా ఉండేది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం గుర్తించడం అభినందించాల్సిన విషయం. మైనార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పూర్తికాలం ఆ పదవిలో ఉన్న అపర చాణక్యుడు మన పివి. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా బయటి వ్యక్తి 10 ఏళ్ల పాటు ప్రధానిగా రికార్డు సృష్టించిన నాయకుడు. అంతేగాక దక్షిణ భారతదేశానికి చెందిన మొదటి వ్యక్తి. నంద్యాల పార్లమెంట్ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. భారతదేశానికి, భారతదేశ విదేశాంగ విధానానికి 1982, 1983 సంవత్సరాలు ఎంతో ముఖ్యమైనవి. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో అలీనోద్యమం 7వ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వాల్సిందిగా భారత్ను కోరడమైంది. దీనివల్ల అలీనోద్యమ అధ్యక్ష స్థానాన్ని భారత్ అలంకరించింది. ఇందిరాగాంధీ చైర్పర్సన్ అయ్యారు. న్యూఢిల్లీ శిఖరాగ్ర సదస్సుతో పాటు 1982లో అమెరికాలో జరిగిన ఆలిన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలను పివి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఇక పూర్తి స్థాయిలో కూడా పివి నరసింహారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక చూడరు, మనం ఎట్లా చెప్పినా కూడా చాలా తక్కువ అవుతుంది పివి నరసింహారావు గురించి. ఒక్కటా రెండా, పలు భాషలలో బహుకోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. పివి నరసింహారావు గురించి నిలువెత్తు తెలంగాణ దివిటి ఆయన. మీరందరూ గుర్తుపెట్టుకోరు, పివి నరసింహారావు గురించి చరిత్ర చదువుకోరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పివి నరసింహారావును అవమానించింది. ఇది వాస్తవం. ఇదే భారతరత్న వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చి ఉంటే ఇంకా సముచిత స్థానం ఉండేది, వాళ్ళకు మంచి పేరు కూడా ఉండేది. మరి ఎందుకు అట్లా వేసుకున్నారో ఏం పాడో తెలియదు మనకు. ఇక దానితో పాటుగా మరో అంశం, బాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్. ఏ అంశం వచ్చినా అధికారిక చిహ్నం మార్చేస్తా. టీడీపీలో ఉన్నప్పుడే చెప్పిన రేవంత్ అధికారిక చిహ్నం మారుస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటన. చార్మినార్ కాకతీయ తోరణం రాచరిక ఆనవాళ్ళని విమర్శ. టీడీపీ చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్న రేవంత్. ఓహో, మొత్తానికి ఇలా మీ బాస్ ఉన్నాడా? సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మారుస్తామని రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడు చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మత సామరస్యానికి ప్రతీకైన చార్మినార్, కాకతీయుల సుభిక్ష పాలనకు చిహ్నమైన తోరణాలను రాచరిక ఆనవాళ్లుగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు. త్వరలోనే వాటిని తొలగిస్తానని చెప్పారు. ఇక కాకతీయుల కళాతోరణం తొలగిస్తా అంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకరు ఉండరు అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా అంటారు రేవంత్ రెడ్డి. ఎస్, మత సామరస్యాలకు చిహ్నంగా చార్మినార్ ఇక కాకతీయుల కళాతోరణం తీసేస్తా అంటే ఇక మీరు ఇద్దరు అనేది తెలంగాణ యావత్తు జాతి కూడా కీర్తించుకోవాలి. ఇక మీ యొక్క ఈ అద్భుతమైన పనికి మంచి అనుకుంటారా? షెడ్గా ఇంత దుర్మార్గమైన ఆలోచన అవసరమా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఓరుగల్లు పాలనలో కాకతీయులు ఏలినప్పుడు సుభిక్షంగా ఉన్నది, అది వాస్తవం. ఆ విషయం తెలియకపోతే మీరే మీ గొలుసుకట్టు చెరువులు, దాంతోపాటు సమ్మక్క సారలమ్మ ఈరోజు జాతరగా జరుపుకునే గిరిజనుల పండుగ యా నుండి వచ్చినాయి సారు? తెలుసా మీకేమన్నా? మనకెందుకు తెలుస్తాయి? మనకేం తెలియదు, మనం అంతా ఆంధ్ర బ్యాచా. వ్యంగ్యం తగ్గించి వ్యవహారం పెంచుకోండి. సీఎం తీరుపై హరీష్ రావు ఆగ్రహం. పదే వెటకారంగా మాట్లాడడంపై ఆగ్రహం. పరిపాలనపై పట్టు సాధించాలని సూచన. నిండు సభలో అబద్ధాలు చెప్పారని మండిపాటు. సీఎంపై అధిష్టానానికి నమ్మకం లేదని విమర్శ. ఏంటి అంటే నిన్న రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చాలామంది. ఏమని అంటే నిన్న ఆటోలో వచ్చిర్రండి. ఎందుకు రాకూడదండి? తెలంగాణలో ఆటో కార్మికుల బాధ ఏంటో తెలుసా? ఫైనాన్స్ కూడా వచ్చి సావగొడుతుండు. గిరిగిరి చిట్టట, ఫైనాన్సులు చిట్టీలట, నరకం చూస్తున్నారు ఆటో డ్రైవర్.
ఇంటికి వెళ్తే రెంట్లు కట్టాలి, భార్యకు అనారోగ్యం వచ్చిన హాస్పిటల్ బిల్లు కట్టాలి, పిల్లల చదువు కోసం కావాలి, కుటుంబ పోషణ కావాలి. వాళ్ళు ఒక రోజు మొత్తం కష్టపడితే 1000 నుంచి 1500 సంపాదించుకునే వాళ్ళని ఇవాళ వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు ఎంతో తెలుసా? 500 లోపు. మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా బ్రతకాలి? ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో పథకం అనేది ఉండాలి ఖచ్చితంగా. లేదా ఒక పథకం వల్ల ఎవరు నష్టపోకూడదు. పథకం అంటే ఏంది? కొన్ని వర్గాలకో కొంతమందికో లేకపోతే ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి చేసేందుకు, వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు కావచ్చు, వాళ్ళ ఎదుగుదలకు కావచ్చు, వాళ్ళకి సాయం అనుకోవచ్చు, ఏదైనా ఒకటి వాళ్ళ ఎదుగుదల కోసమే కదా ఒక పథకం అనేది పెడితే. మరి ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడితే హరీష్ రావుని హేళన చేసి మాట్లాడుతున్నారు. ఏంది అగ్గిపెట్టె దొరకలేదు, సెంటిమెంట్ రగల్చిల్లు అంటే. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు అనే హీరో లేకపోయినా, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయినా, కేటీఆర్ అనే వ్యక్తి లేకపోయినా, కవిత అనే వ్యక్తి లేకపోయినా, తెలంగాణలో ఉద్యమకారులు అనే టోళ్ళే లేకపోతే పరిస్థితి ఏందో ఒకసారి మీరే ఆలోచించు. అగ్గిపెట్టె దొరికి ఎవరు సెంటిమెంట్లు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. సెంటిమెంట్ చేస్తున్నది ఎవరు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిల్లు కాబట్టి వీళ్ళకు తెలంగాణ ఉద్యమం ఏందో, తెలంగాణలో పాల్గొన్నారు కాబట్టి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని సన్నాసులకు ఏం తెలుస్తుంది తెలంగాణ గురించి? 14 సంవత్సరాల పాటు జరిగిన ఒక అగ్ని జ్వాలాది, 14 ఏళ్ల నిరంతర పోరాటం, తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ముందుండి నడిపించిన సైన్యం అది. అలాంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్న హరీష్ రావును పట్టుకొని నానా రకాలుగా గలీజ్గా మాట్లాడుతున్నారు. హరీష్ రావు తను మాట్లాడేటప్పుడు ప్రతి పదంలో ఒక మాట మాట్లాడాడు. మేము ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, మీకు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఇంకా గ్రిప్పు రాలేదు, మేము కేవలం ప్రభుత్వానికి సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నాం. కేఆర్ఎంబీసీకి సంబంధించిన రిపోర్ట్ మీ దగ్గర లేకపోతే ఏది స్పీకర్ గారికి ఇచ్చిండు. అగ్గిపెట్ట అంటూ హరీష్ రావును నానా రకాలుగా కూడా హేళన చేస్తూ ఉంటే, ఇదే హేళన చేసిన సన్నాసులు తెలంగాణ ఉద్యమంలో ఏ ఎలక తొర్రల దాక్కున్నారు అని అడగండి తెలంగాణ ప్రజలారా. అరే బుద్ధుందారా సన్నాసి, తెలంగాణ ఉద్యమంలో అన్నం తినక రోడ్ల పొంటి ధర్నాలు రాస్తోరోకలతోని మేము లాఠీ దెబ్బలతోని మేము ఉంటే మీరు ఏసీ గదులలో ఏడున్నారు అని అడగండి తెలంగాణ బిడ్డలారా. ఒకసారి మీరు ఆలోచించండి. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదయ్యా మీ అధిష్టానానికి, అందుకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని నీతో పాటు ప్రధాని మోదీ దగ్గరికి పంపించింది కదా. తెలంగాణ ఉద్యమం గురించి మీకేం తెలుసురా? సిగ్గు శరం లేని సన్నాసులు మీరు. మీకు రోషం పౌరుషం చావ చచ్చిపోయింది, మీకు లేదు. మాకున్నది కాబట్టే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మీరు ఆంధ్ర బూట్లు నాకినోళ్ళు, ఆంధ్ర బూట్లు మోసినోళ్ళు, ఆంధ్ర దగ్గర ఇక రకరకాలుగా చేసి మీ గురించి చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, చరిత్రకారులే ఉన్నారు చాలామంది. ఇక మీ గురించి చెప్తే అది ఓడవది, అది మహాభారతం కంటే పెద్దది. హామీల అమలు ఇప్పట్లో కష్టమే స్పష్టం చేసిన మిత్రపక్ష ఎమ్మెల్యే కూనమనేని. ఇది సరిపోతుందా? ఇప్పుడు 90 mm రాడ్ దించిండు మీ మిత్రపక్ష ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు, సిపిఐ సభ్యుడు 90 mm రాడ్ దించిండు. హామీల అమలు ఇప్పట్లో కష్టమే, అది నిజం. నేను చెప్తే తప్పైంది కానీ 100 రోజులు అనే డెడ్ లైన్ మీరు ఏదైతే పెట్టుకున్నదో అది అక్షరాల మీకు ఇచ్చిన సన్నాసి ఎవడో కానీ అది 100కు 100% తప్పుడు ఆలోచన. ఇది నిజం. హామీల అమలు మీరు ఇప్పట్లో కాదు, మీరు అనుకున్నారు కదా 100 అని, దాని పక్క ఇంకో 0 వేసినా మీ వల్ల కాదు. అది మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడానికి మీకు పట్టే సమయం ఎంతో తెలుసా? 5 సంవత్సరాలు కూడా సరిపోదు మీకు. మీరు ఏదో తమాషాకు అలవిగాని హామీలు అరచేతిలో వైకుంఠంలో చూపెడుతున్నారు కానీ వాస్తవం ఏంది అంటే మీరు ఇచ్చిన హామీలు అనేది అమలు కాదు. మీకు తెలియదు, తెలియకపోతే తెలుసుకోరు. కానీ మీ మిత్రపక్ష సభ్యుడు దాంతోపాటు సిపిఐకి సంబంధించిన సభ్యుడు కూనమనేని సాంబశివరావు గారే చెప్పారు. ఇక మాట్లాడు మరి తెలంగాణ బిడ్డలారా, ఇక చెప్పుర్రు ఆయన కథ. ఆటోలో అసెంబ్లీకి ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఆటోలో అసెంబ్లీకి వెళ్తే వాళ్ళ కుటుంబాలకు మేము ఉన్నామనే భరోసా ఇస్తుంది విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్. ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, అది వాస్తవమైన విషయం. ఎవరికి ఏది జరిగినా కూడా వాళ్ళకు మనం భరోసాని ఇవ్వాలి. భరోసాని ఇస్తేనే కదా బాధ్యత గలగా ఒక వ్యక్తిగా తన యొక్క కర్తవ్యానిగా పనిచేయగలుగుతాడు.
ఎస్, భరోసా ఇచ్చాడు, దాంట్లో తప్పే ఉంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉత్తవే, మంత్రి పొన్నం వివాదాస్పద వ్యాఖ్యలు. ఓ రామచంద్ర. అయితే పొన్నం ప్రభాకర్ అన్న పాపం మంచోడే, ఏమైతుందో నాకు తెలియదు కానీ తెలంగాణ ఉద్యమంలో మంచిగా పనిచేసిండే. పొన్నం ప్రభాకర్ అన్న గురించి నేను ఇదే వైఆర్ టీవీలో ఇలాంటి వ్యక్తి గెలిస్తే మంచిది, చాలా మంచోడని కూడా నేనే చెప్పిన. కానీ అలాంటి వ్యక్తి ఆత్మహత్యల పట్ల హేళన చేసే విధంగా మాట్లాడిందంటే ఇది బాధాకరమైన సంఘర్షణ. పొన్నం ప్రభాకర్ అన్న నీకు తెలియకపోతే లేకపోతే ఆత్మహత్యలు ఉత్తాయి అంటే, నేను దాదాపుగా నా దగ్గర ఇక్కడ మొత్తం 23 మంది ఉంటారు ఇప్పటి వరకు, బహుశా 22 మంది చనిపోయారు. దాంట్లో నా దగ్గర 10 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాల దగ్గరికి నేరుగా మీరు వస్తా అంటే నా కెమెరా పెట్టి నేను తీసుకెళ్తా. వాళ్ళు నిజానికి ఆర్థిక ఇబ్బందులతోని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో వాళ్ళ ప్రాణాలను నేల కొరిగి ఈ భూతల్లి ఒడిలో కలిసిపోయారు. దాని యొక్క బాధ్యత మీ రాష్ట్ర ప్రభుత్వాందే. ఇంకా మీరు ఇట్లా మాట్లాడడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాను నేను. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి ఏం చేసినా కూడా మంచిగా మాట్లాడతారు. బహుశా నా గ్రామాలలో పుట్టిన కాబట్టి నాకైతే తెలుసు. మరి మీకు అధికారం వచ్చింది కాబట్టి ఆ అధికారం మాయలో ఉన్నారేమో మీకు తెలియదేమో, కానీ వాస్తవమైన విషయం అదే. ఆటో డ్రైవర్లు 1500 నుంచి 2000 సంపాదించుకునే ఆటో డ్రైవర్లకి ఈరోజు 500 దిక్కు లేదండి. రోజువారీ వాళ్ళు కట్టాలి 500 నుంచి 1000 ఉంటుంది వాళ్ళ చిట్టీలు. ఇక చెప్పండి మరి పొన్నం ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నీ విఘ్నతకే వదిలేస్తూ నీకే చేస్తున్నా. ఆటో డ్రైవర్లు నీ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు. మీరు ఒక మంత్రి, రవాణా శాఖకు సంబంధించి ఇజ్జత్ పోయే మాటలు మాట్లాడకన్నా. నీ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు హీరో, ఇప్పుడు జీరో కాకు. అనవసరంగా సైలెంట్గా ఉన్నా పర్వాలేదు కానీ, నీ శాఖకు సంబంధించి వ్యవహారాలు చూసుకొని సైలెంట్గా ఉన్నా పర్వాలేదు కానీ, ఇలాంటి మాటలు మాట్లాడి అనవసరంగా ఇబ్బంది పాలు కాకు. మెత్తబడిన పతంగ్. మొత్తానికి గత సమావేశాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీగా విమర్శలు చేసిన పతంగ్ పార్టీ మరి ఇప్పుడు ఎందుకో మెత్తబడింది అనేది ఒక విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది, ఏం కథ అనేది చెప్పాలి. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తీరు గత అసెంబ్లీలో చూస్తే సల్ల జంటలు వచ్చేటట్టుండే కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు సైలెంట్ అయిండు అక్బరుద్దీన్ ఓవైసీ, ఎందుకు అనేది కూడా మనకు తెలియదు. ఇక దాంతోపాటు కేఆర్ఎంబీపై రచ్చరచ్చ. హరీష్ వర్సెస్ ఉత్తమ్. మీరే అప్పగించారన్న హరీష్, కాదు మీరే చేశారన్న ఉత్తమ్. ఉత్తమ్ మీటింగ్కు మినిట్స్ పంపిన హరీష్, గత బడ్జెట్ కాపీ చదివిన సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సాక్ష్యాధారాలతో సహా, డేట్లతో సహా, స్టాంపులతో సహా ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఇచ్చిన రిపోర్టు పట్టుకొని సాక్షాత్తు అసెంబ్లీలో 4 కోట్ల మంది ప్రజలు చూస్తున్న అసెంబ్లీలో సాక్ష్యాలను బయట పెట్టిండు హరీష్ రావు. అది ఉత్తదే అంటే ఎట్లా వెళ్తుంది? నోటి మాట ఉత్తదే అంటే ఎట్లా వెళ్తుంది అంటున్నా. పేపర్ ఉన్నది కదా ఆడా, చూపించండి కదా హరీష్ అన్న, ఇంకేం కావాలి? మీకు ఇంకో విషయం తెలియదు కదా తెలంగాణ ప్రజలారా, గి చూడు రే, గిడ ఈయన యువ రైతు వ్యవసాయం చేసుకోవడానికి రంగంలోకి దిగిండి. ఎట్లాగూ ఈ ఉద్యోగాలు ఇచ్చేటట్లేదు, ఏదీ లేదని యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇదే కంటి వెలుగు పత్రికల ప్రతిరోజు ఇట్లనే మూలకు రోజు ఒకటి ఉండే నేనే చదివింది అది. మరి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? దేశానికి అన్నం పెట్టే రైతన్న, దేశానికి వెన్నుముక్క అంటారు కదా, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇస్తారు కదా, ఈరోజు అదే రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రైతన్న పచ్చటి పొలాలలో హాయిగా ఆనందంగా అప్పులున్నా సప్పులున్నా తన బిడ్డ కూతురు అనుకునే విధంగా పంటను పండించేటప్పుడు అంత చిన్న ఏంది మొలకెత్తినప్పటి నుండి పంట కోసేటప్పటిది అంత ప్రేమగా తాను ఆ ప్రకృతితోనే ఉంటాడు కదా. ఈరోజు అదే ప్రకృతి నెర్రలు వారుతూ ఉంటే, పంటలు ఎండిపోతూ ఉంటే, బావులలో నీళ్లు రాక బోర్లేద్దాం అనుకుంటే, ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక రైతన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే. దానికి ఏం సమాధానం చెప్తావయ్యా రేవంత్ రెడ్డి గారు? అరే ఓ పక్కన నాగార్జున సాగర్ కింద హాలిడే ఎత్తివి, ఇంకో పక్కన శ్రీరామ్ సాగర్, అదే ఇప్పుడు ఏది శ్రీశైలం ఆంధ్ర చేతిలో ఉండే ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. దానికి సంబంధించి ఎక్కడన్నా పగుళ్ళు మీరు చెప్పినట్టుగా జరిగితే మరమ్మతులు చేసి తెలంగాణ యావత్కు నీళ్ళు అందించండి అయ్యా స్వామి అంటే, నెర్రలు వాలిన నేలను దర్శనమిస్తూ అందులోనే కాలగర్భంలో కలిసిపోవాల్సిన రైతుల దుస్థితిని చూస్తూ ఉంటే కన్నీళ్ళు కాదు రక్తపు ఏరులు వస్తున్నాయి ఈరోజు. ఎస్, రైతన్నను కాపాడుకోవాల్సింది ప్రభుత్వమే, రైతు ప్రభుత్వంగా ఉండాలి. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు. ఇది కదా ముచ్చట అంటే. ఏమున్నది, ఉత్తగానే
కేసీఆర్ను పట్టుకొని అది ఇది అంటారు కదా, ఒకసారి చూద్దాం. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు. జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పిటిషన్పై విచారణ 4 వారాలలోగా స్పందించాలని ఆదేశం. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2015 నాటికి ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసింది. అయితే ఈ పిటిషన్పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాలలో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఓటు కేసులో పారదర్శకమైన విచారణ జరగాలంటే కేసును ఇతర రాష్ట్రాలకు మార్చాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఓటుకు నోటు కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ సరిగ్గా సాగే అవకాశం లేదని పిటిషనర్లో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారట పిటిషన్లో పలు ఉదంతాలను కూడా ఉదాహరించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అధికారం ఉంది కదా, ఇక నన్ను ఎవరు ఏం చేస్తారులే అనుకుంటే న్యాయస్థానం అన్నది. న్యాయస్థానం కళ్ళ గంతలు కట్టినంత మాత్రాన ఏది కళ్ళు మూసుకొని పిల్లి పాల్దైనంత ఈజీ కాదు కదా. వాస్తవాలు ప్రతి ఒక్కరి వెనకాల ఒక డేగ కన్నుతో ఉంటూనే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, అదే జరుగుతుంది. ఇవాళ రేపు ఏదో అనుకుంటే ఉత్తగానే అనుకుంటే కుదరదు కదా. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు ఏం జరుగుతున్నది, ఏం కథ అని. ఇక చూడరు, 2 రైతులు చనిపోయారట. అప్పు తీర్చే మార్గం లేక ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, మిర్చి పంట దెబ్బతిని ములుగు జిల్లాలో మరొకరు. ములుగు జిల్లా అంటే మంత్రి సీతక్క గారి జిల్లాలో, దాంతోపాటు ఇంకొక జిల్లా ఏంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రైతులు ఆత్మహత్య చేసుకున్నారట. ఇక దాని గురించి ఏం చెప్తారు. ఇక పొత్తునెలా కాదనగలను, బీజేపీతో పొత్తులపై ఆర్ఎల్డీ చీఫ్ జయంతి చౌదరి వ్యాఖ్య. తన తాత చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడంపై హర్షం. దిల్జిత్ లియా అంటూ ప్రధాని మోదీపై ప్రశంసలు. త్వరలో ఇండియాతో జట్టు కట్టనున్న సంకేతాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మన పేపర్ చూద్దాం. వ్యంగ్యం ఎక్కువ, వ్యవహారం తక్కువ, అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక ప్రతిపక్షంపై ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణ చేయడం సరికాదన్నారు. వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైందంటూ రేవంత్కు హరీష్ రావు చురకలు అంటించారు అంటూ కూడా వ్యవహారాన్ని చూస్తున్నారు. నిన్న అసెంబ్లీలో ఇదే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి సంబంధించి ప్రతి పేపర్ను కూడా అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా పెట్టిన పరిస్థితి. సలహాలు ఇస్తే తీసుకోలేని, ఓర్చుకోలేని పరిస్థితి వచ్చింది. ఇక పీవీకి భారతరత్న రాజకీయ ప్రముఖుల హర్షం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక మీ అందరూ చూసిలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆదుకోవాలి. ఆటో డ్రైవర్ల కార్మికులకు నెలకు 10,000 సాయాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. ఆటో కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ఇక వెళ్తున్నారు ఎవరు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ ప్రస్తుతం. ఆటో కార్మికులకు నెలకు 15,000 సహాయాన్ని ప్రకటిస్తూ బడ్జెట్లో ప్రవేశపెట్టాలంటూ నిన్న ఎమ్మెల్సీలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎల్ రమణ కానీ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా శాసన మండలికి సంబంధించి నల్ల బ్యాడ్జీలతో కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు హరీష్ రావు కూడా నిన్న పూర్తి స్థాయిలో మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమైన పరిస్థితి. ఇక త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్, వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతాం, 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేస్తాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. 46 ఏళ్ళకేంది 50 ఏళ్ళకు పెంచురు, ఇంకేంది 10 ఏళ్ళు ఎత్తే అయిపోయాయి. 46 ఏళ్ళకు పెంచుతారట, ఇక 10 ఏళ్ళు ఎత్తే అయిపోతుంది. ఇంకేంది 60, 70 ఇక రిటైర్మెంట్కు దగ్గర పెడతారు. ఇక ఏముంటుంది తెలంగాణ ప్రజలారా, ఏముంటుంది. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ అందరికీ భరోసానిస్తుంది, మీకోసం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఖచ్చితంగా కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కు సంబంధించి ఆర్థిక సాయం కావాలని నేను కోరినా, డైరెక్ట్గానే అడుగుతున్నా. మాకు పూర్తి స్థాయిలో ఈ సంస్థ మనుగడ కోసం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి 9908572666 అనే నెంబర్కి మీ సహాయం కావాలి. నేను పారిశ్రామికవేత్తలను, విద్యా రంగంలో ఉన్న చాలామంది పెద్ద పెద్ద ఎవరైతే ఆర్థిక ఎదుగుదలలో ఉన్న ప్రముఖులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం, ఈ తెలంగాణ ప్రాంతం కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను బానిసని కాదు, నేను అమరుణ్ణి అంటూ కూడా నా నినాదాన్ని చాలా స్పష్టంగా